అక్క అక్క అనేటోళ్ళమక్క నువ్వు మా అందరికి. V6 తీన్మార్ వార్తలు అంటే సావిత్రి, సావిత్రి అంటే తీన్మార్ వార్తలు అన్న గొప్ప పేరు తెచ్చుకున్న శివజ్యోతి ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తుంది. రీసెంట్గా నా అన్వేషణ యాంకర్ శివజ్యోతిపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మామూలుగా యాంకర్స్కి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి అంటూ ఘాటుగా స్పందించారు. మహబూబ్ నగర్లో అన్ని ఎకరాలు, ఇంట్లో అన్ని కార్లు, ఇవన్నీ ఎలా వచ్చాయంటూ మాట్లాడారు. దాదాపు 5 కోట్ల ఖరీదు చేసే కార్, అలాగే సాధారణంగా యాంకరింగ్ చేసే నీకు 10 కోట్ల ఆస్తి ఎక్కడిదంటూ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శివజ్యోతి వాళ్ళది మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫస్ట్లో తీన్మార్ వార్తలు చెప్పేది, అప్పుడు 8K శాలరీ ఉండేది. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవిడకి చాలా క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్ని ఉపయోగించుకొని చాలా అంటే చాలా విపరీతంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం కోసం యువతను తప్పుదోవ పట్టేలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది అంటూ నా అన్వేషణ మండిపడ్డారు. ఇలా తన వల్ల యువత చాలామంది బెట్టింగ్ యాప్స్ని నమ్మి అందులో ఆడడం వల్ల మనీని కోల్పోయి అలాగే డిప్రెషన్లోకి వెళ్ళడం, చనిపోవడం వంటివి చేశారని నా అన్వేషణ సోషల్ మీడియాలో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు శివజ్యోతి కొంచెంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం తగ్గించింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై నా అన్వేషణ చాలా పోరాటం చేశారు. ఆ పోరాటం ఫలితంగా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం ఆపేశారు. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మరి యాంకర్ శివజ్యోతి గురించి ఎలా మాట్లాడారు నువ్వే దేవత అనుకున్నామక్క. నువ్వు ఇట్లా చేస్తావని మాకే మేరకక్క. నువ్వు చెప్పిన ఇంకో అన్ని నొక్కినామక్క. నీ ఇంట్లో పెద్ద టీవీలు పెద్దవి కొనుక్కున్నావక్క. మాకు ఇంత బోక పడిందక్క, ఇంత బోక. ముందుగా తెలంగాణ ప్రజలను క్షమించాలి. బెట్టింగ్ యాప్ అవేర్నెస్లో భాగంగా తెలంగాణ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.